మగువ ఛానల్ వారి తొలి మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన తొలి మహిళ భారతీయ తొలి వ్యోమగామి కల్పన చావ్లా. అవునండి, మన దేశం నుండి తొలిగా అంతరిక్షంలోకి వెళ్ళిన మహిళా వ్యోమగామి కల్పన చావ్లా. కల్పన అతి సామాన్య కుటుంబంలో జన్మించిన తల్లిదండ్రులు సోదరుని ప్రోత్సాహంతో తాను కన్న కలలను సాకారం చేసుకున్న విశిష్ట మహిళ. ఈమె తన బాల్యంలో చదువునంతటినీ హర్యానాలోనే పూర్తి చేశారు. తరువాత పంజాబ్కు వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేశారు. తరువాత 1982లో అమెరికాకు వెళ్ళి టెక్సాస్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ కూడా చేశారు. తరువాత నాసాకు ఎంఎస్ రీసెర్చ్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా దరఖాస్తు చేసుకున్నారు. ఆ రోజు ఈమెతో పాటు 2000 మంది శాస్త్రవేత్తలుగా దరఖాస్తు చేసుకోగా ఆమె అందరితో పోటీపడి శాస్త్రవేత్తగా ఎంపిక కావడం విశేషం. అదే ఆమె తొలి విజయం. తరువాత అక్కడే ఆమె తన నైపుణ్యాలను శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి మేటి శాస్త్రవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ కాలంలోనే తన శక్తి సామర్థ్యాలతో మేటి పరిశోధకురాలిగా నిరూపించుకున్నారు. కల్పన చావ్లా బాల్యంలో విమానయానం చేయాలని కలలు కనేవారు. తరువాత తన గమ్యాన్ని అంతరిక్షయానంగా మలుచుకున్నారు. బాల్యంలో తన ఊహలన్నిటినీ తన స్నేహితులతో పంచుకునేవారు. తరువాత తన ఊహల రెక్కలకు మరింత ఊతమిచ్చి తన గమ్యాన్ని చేరుకునేందుకు ఏం చదవాలి, ఎటువంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి అనే విషయాలపై అన్వేషణ సాగించి వాటిని ఆచరణలోకి తీసుకువచ్చారు. దీనికై ఆమె ఎంతో కృషి చేశారు. ఆ కృషి ఫలితమే 1994లో ఆమె నాసా వ్యోమగామిగా ఎంపిక కావడం. అతి కష్టభరితం, ఉత్కంఠభరితమైన ఈ వ్యోమగామి శిక్షణను ఆమె పూర్తి చేసి అన్నిటా సఫలత సాధించారు. తరువాత 1997లో అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించడమే తరువాయి అయింది. ఆ అంతరిక్షయానంలో ఆమె 376 గంటల పాటు అంతరిక్షంలో ఉన్నారు. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్ళు అంతరిక్షయానం చేశారు. తరువాత ఆమె భారతీయ మహిళలను ఉద్దేశించి, మహిళలారా, మీరంతా ఏదో ఒకటి చెయ్యండి, అయితే దానిని మీ పూర్తి మనస్సుతో చేయండి. ఎందుకంటే ఏదైనా పనిని కేవలం లక్ష్యంగానే కాదు, దానిలో పూర్తిగా లీనమై చేస్తేనే మహిళలుగా మీరు ప్రత్యేక గుర్తింపును సాధిస్తారు అని ఆమె సందేశం ఇచ్చారు. తరువాత ఆమె రెండోసారి అంతరిక్షయానానికి సిద్ధమయ్యారు. 2003 జనవరి 16న కొలంబియా స్పేస్ షటిల్లో ఆమె అంతరిక్షయానానికి బయలుదేరారు. 15 రోజుల పాటు అంతరిక్షంలో గడిపి తిరిగి నేలపైకి బయలుదేరిన తరువాత ఏర్పడిన ప్రమాదంలో ఆమె మృతి చెందారు. టెక్సాస్ స్పేస్ సెంటర్లో కొలంబియా దిగవలసి ఉండగా 16 నిమిషాల తేడాలో ఆ స్పేస్ షటిల్ ముందుగానే నేలపై కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో కల్పనతో పాటు మరో 6 మరణించారు. ఆకాశంలో నుండి భూమిని చూడాలని కలలు కనే ఎందరికో ఆమె స్ఫూర్తిగా నిలిచారు. అంతరిక్షపు అంచులు దాటి ఆవల ఉన్న ప్రపంచంలో పరిశోధనలు చేసి ఒక విశిష్ట సాహస మహిళగా మన భారతీయ మహిళల సాహసాన్ని, సంకల్పాన్ని ఆమె నిరూపించారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈరోజు మనం అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ మహిళ కల్పన చావ్లా విశిష్ట ప్రస్థానం గురించి తెలుసుకున్నాం కదండి. మరో విశిష్ట భారతీయ తొలి మహిళతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం
మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.